కంప్లైంట్ ఎప్పుడు వచ్చిందంటే 23rd నాడు సాయంత్రం మధ్యాహ్నం పూట 2:30 టైంలో మీ సేవా ఆఫీస్ దగ్గర విజయపూరి కాలనీ దగ్గర ఒక సురేష్ అనే అబ్బాయి కొరియర్ సర్వీస్ చేస్తాడు. ఆయన కొరియర్ సర్వీస్ చేస్తూ ఉండి ఏదో ఫోన్ మాట్లాడదామని ఇట్లా వేరే అవసరం ఉంది, ఆయనకు కొరియర్ డెలివరీ చేసేది ఫోన్ చేసేటప్పుడు ఒక ఇద్దరు మహమ్మద్ సోహెల్, మహమ్మద్ మెహబూబ్ అని ఇద్దరు, వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్. వీళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేరేడ్మెట్లో చదువుకుంటారు. ఒకతను ఫస్ట్ ఇయర్, ఒకతను సెకండ్ ఇయర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకు డబ్బు అవసరం ఉంది, మందు తాగటానికి, తర్వాత ఇతరత్ర చిల్లర పనులు చేయడానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఈ సురేష్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళ గురించి కూడా మనము ఇదే టీం, ఇది వేరే డిఫరెంట్ వర్క్ కాబట్టి ఈ రెండింటి మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీనిలో నాగరాజు డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు క్రైమ్ టీం నాయుడు, రాజశేఖర్, సుమంత్ వీళ్ళు కలిసి ఈ ఇద్దరిని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మేము సెల్ ఫోన్ ఎత్తుకుపోయింది నిజమే, మాకు కొద్దిగా గాంజా తాగే అలవాటు ఉంది, తర్వాత సిగరెట్లు, మత్తు మందులు అంటే లిక్కర్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ సోర్స్ లేదు కాబట్టి మేము ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేసి అమ్ముకున్నాం అని. ఎవరికి అమ్ముకున్నారు అన్నప్పుడు మహమ్మద్ షకీల్ ఖాన్ అని ఇతను జగదీష్ మార్కెట్లో డిఎల్ మొబైల్స్ ఓనర్, ఇది అంటే డిఎల్ మొబైల్స్ అనే షాప్ పెట్టుకున్నట్టు ఇతనికి అమ్మామని చెప్పడం జరిగింది. అయితే మొహమ్మద్ షకీల్ ఖాన్కు మీరు ఈ దొంగతనం చేసిన సొమ్మ అని తెలుసా అంటే, సార్ ఇది క్లియర్గా తెలుసు సార్, మాకు మేము ప్రీవియస్లో కూడా మా ఫ్రెండ్స్ అమ్మడం అవి చూసాము, ఇది దొంగ సొమ్ము అని తెలుసు కూడా ఆయన అని చెప్పడం జరిగింది. అతన్ని అందుకోసమని అంటే దొంగ సొత్తు అని తెలిసి కూడా కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అతని మీద కూడా సూటబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశాము. ఇవి మొత్తము 3 కేసుల్లో 5 వ్యక్తులు పాల్గొనడం జరిగింది. అందరినీ కూడా